ఇలాంటి దరిద్రపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. వైసీపీ యువ నాయకుడు మేకపాటి అభినవ్ రెడ్డి సెటైర్స్. తన జీవితంలో ఇలాంటి కేవలం 6 నెలల్లోనే ఇంత దరిద్రపు పేరు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని చూడలేదని, ఇప్పుడే చూస్తున్నానని యువ నాయకుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనయుడు మేకపాటి అభినవ్ రెడ్డి అన్నారు. ఉదయగిరిలో చేపట్టిన ఆత్మీయ అభినందన సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ యువకుడిని ఎన్ఆర్ఐ అని ప్రజలు పొరపాటున గెలిపించుకున్నారని, మరి ఎక్కడున్నాడో అర్థం కావటం లేదు అన్నారు. మరో 2-3 సంవత్సరాల్లో ఎలక్షన్స్ వస్తాయని, కొంచెం ఓపిక పడితే తమ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. అందరం కలిసి ఐకమత్యంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. అభినవ్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో సభా ప్రాంగణంలో ఉన్న యువకులు కేరింతలు కొడుతూ జై అభినవ్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. చూసి నేను ఆయన ఎక్కువ టైం తీసుకోను, కానీ నేను ఒకటి చెప్తాను చూడండి. ఈ 15 నెలల్లో ఈ ఉన్న గవర్నమెంట్కి ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత దరిద్రమైన పేరు నేను ఎప్పుడు బహుశా చూడలేదు. ఇప్పుడు అంటే చెప్పిన అన్ని అబద్ధాలే, అన్నీ చెప్పి 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 జనాల్ని మోసం చేశారు. అది కాకుండా మనకి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏదో ఎన్ఆర్ఐ అని చెప్పి కుర్రోడు అని చెప్పి ఏదో పొడిపిస్తా అని చెప్పారు, ఎక్కడ చూసినా లేరు. సో దయచేసి నేను ఎక్కువ టైం తీసుకోను. దయచేసి మీ అందరి నుంచి ఒకటే కోరుకుంటున్నాను, అందరూ ఓపికగా ఉండండి. 3 సంవత్సరాలు తొందరలోనే వస్తుంది, ఎలక్షన్స్ తొందరలోనే వస్తాయి. తర్వాత ఇంకోటి, మన క్యాడర్ అందరూ ఓపికగా యూనిటీగా ఉండాలి. ఎందుకంటే మనం యూనిటీగా ఉంటేనే అదే మన స్ట్రెంగ్త్. సో దయచేసి ఎక్కడ మన క్యాడర్ మాత్రం అదే మన స్ట్రెంగ్త్ అది. సో దయచేసి ఓపిక ఉందాము, వెయిట్ చేద్దాము, మన టైం మనకు వస్తుంది. జై జగన్.